Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing the current affairs of 3rd March related MCQs. So we start discussing one by one. The first and foremost one, the primary objective of NASA's MAVEN mission. ఈ MAVEN మిషన్ మీద ఫోకస్ చేస్తోంది నాసా. దీని ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు. సెర్చ్ ఫర్ మైక్రోబియల్ లైఫ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మార్స్ కాదు. స్టడీ ద జియోలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ మార్స్ ఇది కూడా కాదు. అండర్స్టాండ్ ద మార్షియన్ అంటే మార్స్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ అండ్ అట్మాస్ఫియరిక్ లాస్ ఓవర్ ద టైమ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఎస్టాబ్లిష్ హ్యూమన్ కాలనీ ఆన్ మార్స్ కాదు, ఇంకా కాలనీస్ దాకా వెళ్ళలేదు. ఎక్స్ప్లోర్ వాటర్ రిజర్వ్స్ నో. సో ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్. సి ఈస్ ద కరెక్ట్ వన్. MAVEN మిషన్ అనమాట. MAVEN మిషన్. సో చాలా ఇంపార్టెంట్ మిషన్ ఇది. రీసెర్చర్ డిటెక్టెడ్ ఎ లైటనింగ్ లైక్ Whistler radio signal, providing the first evidence of such electromagnetic activity in the Martian ionosphere with the help of data obtained by the NASA's Mars Atmosphere and Volatile Evolution MAVEN. ఈ MAVEN ని మార్స్ మీదకి పంపించింది నాసా. సో ఈ MAVEN అంటే ఏంటి అంటే MAVEN స్టాండ్స్ ఫర్ మార్స్ అట్మాస్ఫియర్ and volatile evolution that is MAVEN అన్నమాట. MAVEN మిషన్. సో దీన్ని పంపించి రీసెంట్గా ఈ మార్స్ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ గురించి కొన్ని ఎవిడెన్సెస్ వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. అందుకని ఇది మనకి వార్తలో ఉంది. సో మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ MAVEN. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? నాసా ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. నాసా ఇంట్రడ్యూస్ దిస్ వన్. అండ్ ఇక్కడ MAVEN గురించి కనుక చూస్తే ఇట్ ఈస్ ద ఫస్ట్ మిషన్. ద స్పెషాలిటీ ఏంటి అంటే MAVEN ఈస్ ద ఫస్ట్ మిషన్ devoted to understanding the Martian upper atmosphere. Devoted to introduce to understand the Martian upper atmosphere. That is the context. First one అన్నమాట. ఫస్ట్ మిషన్ మార్స్ పై భాగం పైన ఉన్న వాతావరణం గురించి తెలుసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇట్ విల్ డిటర్మైన్ హౌ మచ్ ఆఫ్ ద మార్షియన్ అట్మాస్ఫియర్ హ్యాస్ బీన్ లాస్ట్ ఓవర్ టైమ్. ఇప్పటి వరకు ఎంత ఈ మార్షియన్ అప్పర్ అట్మాస్ఫియర్ లాస్ అయింది అనే దాని గురించి ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంతేకాకుండా ఇట్ విల్ డూ సో బై మెజరింగ్ ద కరెంట్ రేట్ ఆఫ్ ఎస్కేప్ టు space and gathering enough information about the relevant process to allow extrapolation backward in the time అన్నమాట. సో దీని మీద రీసెర్చ్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఎవిడెన్స్ ఏంటి అని అంటే మార్షియన్ అప్పర్ అట్మాస్ఫియర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ జరుగుతోంది అనే ఫస్ట్ ఎవిడెన్స్ వచ్చింది అనమాట. ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే ద ఫస్ట్ ఎవిడెన్స్ notified on this particular one is that electromagnetic activity దీని మీద జరుగుతోంది అనే ఒక రిఫరెన్స్ వచ్చింది అన్నమాట. అది మనకి పాయింట్. సో ఈ MAVEN గురించి కనుక మనం చూస్తే ఒకసారి MAVEN మిషన్ కనుక చూస్తే సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏంటి దీని కండిషన్ ఇది అనేది మనం ఒకసారి చూద్దాం. MAVEN మిషన్ దిస్ ఇస్ డెడికేటెడ్ టు సర్వైవింగ్ ద అప్పర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద మార్స్. అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ.
అండ్ మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోల్టైల్ ఎవల్యూషన్ మిషన్ అంటున్నాం దీన్ని. ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ which is surviving the upper atmosphere of the Mars, dedicated to surviving the upper atmosphere of the Mars, and which was launched in 2013 అనమాట. 2013లో లాంచ్ చేశారు, launched in 2013 and arrived at Mars on September 2014. Arrived on Mars మీదకి వెళ్ళింది 2014 సెప్టెంబర్ అనమాట. 2014 సెప్టెంబర్. 2014 September, and MAVEN orbits Mars every 3.5 hours and gets close to 150 km to its surface. So MAVEN ఏంటి అంటే ఈ మార్స్ చుట్టూ తిరుగుతూ, సో ఎవ్రీ 3.5 hours ప్రతి 3.5 గంటకి 150 కిలోమీటర్లు దగ్గరగా సర్ఫేస్కి దగ్గరగా వస్తుంది అనమాట. దట్ ఇస్ అ స్పెషల్ థింగ్ హియర్. సో దీనిలో మావెన్ ఐడెంటిఫై చేసిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే మార్స్ లాస్ట్ అబౌట్ 2/3 ఆఫ్ ఇట్స్ ఎర్లీ అట్మాస్ఫియర్ టు స్పేస్. దాదాపుగా 60% పైన దీని ఎర్లీ ముందుగా ఉన్న అట్మాస్ఫియర్ని, వాతావరణాన్ని ఇది కోల్పోయింది అనేది కనుక్కున్నారనమాట. సో అది దీని మీద నాసా చేసిన రీసెర్చ్లో కనుక్కున్నారనమాట. దట్ ఇస్ అ పాయింట్ హియర్ వీ హ్యావ్, ఇంపార్టెంట్ వన్ అది. అంతేకాకుండా ఇక్కడ మనం కనుక చూస్తే, సో an active orbiter launched దీని యాక్టివ్ ఆర్బిటర్ లాంచ్ చేశారు 2013లో టు స్టడీ హౌ దిస్ రెడ్ ప్లానెట్ లాస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ అట్మాస్ఫియర్ టు స్పేస్. దీని అట్మాస్ఫియర్ని ఎలా లాస్ అయింది ఇదని తెలుసుకోవడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట మ్యావెన్ని. సో మనకు తెలుసు మన మార్స్ అనేది వచ్చేటప్పటికి మార్స్ని ఏమంటారు అంటే రెడ్ ప్లానెట్ అంటారు. మార్స్ ఈజ్ కాల్డ్ రెడ్ ప్లానెట్. రెడ్ ప్లానెట్ మీద అసలు ఎలా ఇది వాతావరణాన్ని కోల్పోయింది అనే దాని గురించి రీసెర్చ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్ వీ హ్యావ్. సో దాన్ని ఫోకస్ చేస్తే సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో కమ్ టు దిస్ పర్టిక్యులర్ వన్. ద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE అనమాట. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ యాక్ట్ అంటున్నాడు. BEEని ఏ యాక్ట్ క్రింద ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నాడు. ఎలక్ట్రిసిటీ యాక్ట్. సో దెన్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, కన్జర్వేషన్ యాక్ట్, ట్రిబ్యునల్ యాక్ట్, క్లైమేట్ చేంజ్ యాక్ట్ ఇచ్చాడు. అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అని అంటే ఇది అఫీషియల్గా 2001 యాక్ట్, ఎనర్జీ కన్జర్వేషన్ 2001 యాక్ట్ అనమాట. ఆన్సర్ సి ఇస్ కరెక్ట్. మనకి న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే దిస్ BEE అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. It has a 25th foundation day. 25th foundation day అనమాట. సో అంటే సిల్వర్ జూబ్లీ కదా. యా, ఇట్స్ సిల్వర్ జూబ్లీ ఇయర్ అనమాట. సిల్వర్ జూబ్లీ ఇయర్ అది కాబట్టి అందుకని న్యూస్లో ఉంది. దీన్ని అండర్ ఇట్స్ అ స్టాచ్యుటరీ బాడీ. ఎనాక్ట్మెంట్ కనిపిస్తుంది మనకి అంటే ఇట్స్ అ స్టాచ్యుటరీ బాడీ. ఇట్స్ అ స్టాచ్యుటరీ బాడీ విత్ reference to the Energy Conservation Act 2001 అనమాట, which works under the Ministry of Power. Ministry of Power కంట్రోల్లో ఉంటుంది. అండ్ దెన్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దీని ఫంక్షన్ ఏంటి, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే BEE which reduce energy intensity, అంతేకాకుండా improve the energy security, which improves the energy security. Energy security భద్రతని పెంచుతుంది. Improve the energy security and reduce the energy intensity and mitigate climate change. This is a very very important point. Mitigate climate change. వాతావరణంలో వచ్చే మార్పులు ఉంటాయి కదా, క్లైమేట్ చేంజ్ మిటిగేట్ చేస్తుంది, తగ్గిస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. అది పాయింట్ మనకి, అది న్యూస్లో ఉంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో BEE స్టాండ్స్ ఫర్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. In January 2026, India's share of the crude oil imports from Russia. ఇది అడగడానికి రీజన్ అంటే, క్వశ్చన్ పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే రీసెంట్ ఫ్యూ మంత్స్ నుంచి, ఫ్యూ డేస్ నుంచి మనం రష్యా నుంచి తీసుకుంటున్న క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి.
అందుకని దాని రీజన్ అదనమాట. ఇన్ జనవరి 2026 ఇండియాస్ షేర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా ఇస్ ఫెల్ బిలో 20%. అంతకుముందు 40% దాకా ఉన్నవి 20%కి తగ్గిపోయాయి అనమాట. ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి, రష్యా టు ఇండియాకి వస్తున్న క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనమాట. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇవి గ్రాడ్యువల్గా ఏమవుతున్నాయంటే తగ్గుతున్నాయి పర్సెంటేజ్. ఇది జనవరిలోనే అబ్జర్వ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. రీసెంట్ డేటా ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ revealed that a significant pivot in India's energy procurement. In January 2026, India's imports of the Russian crude oil dropped అనమాట. ఇక్కడ నుంచి ఫాల్ టర్న్ అవ్వడం జరిగింది. రష్యా నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్ డ్రాప్ అయింది. ఎంత అంటే దట్ ఈస్ $1.98 బిలియన్. అమౌంట్ వైజ్ అయితే $1 బిలియన్ తగ్గింది అని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. దిస్ వాజ్ అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దిస్ రిప్రజెంట్స్ ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే విచ్ రిప్రజెంట్స్ ఇట్ ఈస్ 44 month లో, 44 నెలల్లో ఇదే లీస్ట్ పర్సంటేజ్ అనమాట రష్యా దగ్గర నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకోవడం. ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫాలింగ్ బిలో 20% ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ఎప్పటి నుంచి ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది తగ్గడం అంటే సిన్స్ 2022 సెప్టెంబర్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇది డ్రాప్ అవడం ఇదే అనమాట 44 monthsలో. రష్యా హెల్డ్ 33% షేర్ రీసెంట్లీ యాజ్ మే 2025. సో ఇప్పుడు లో అయింది. రీసెంట్ పార్ట్లో కనుక మనం చూస్తే 2025లో కనుక చూస్తే 2025లో చూస్తే ఇట్ స్టూడ్ ఎట్ దాదాపుగా 33%, 33% ఉన్నది. 2022 తర్వాత ఫాల్ అవడం ఇదే అనమాట. 44 months లో అనమాట. సో 33%, 1/3 ఉన్నది. దెన్ ఇట్స్ రీచ్ టు మనకి 20% అంటే 1/5కి రీచ్ అయింది అనమాట. 1/5కి రీచ్ అయింది. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఇక్కడ రీజన్స్ ఏంటి అంటే యాజ్ ఇండియా రిడ్యూస్డ్ ఇట్స్ డిపెండెన్సీ ఆన్ రష్యా సప్లైస్, సెవరల్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. వెస్ట్ ఏషియన్ పార్ట్నర్స్ అండ్ యుఎస్, దిస్ షిఫ్ట్ ఈస్ పార్ట్ టు ద బ్రాడర్ స్ట్రాటజీ. అంటే రష్యా నుంచి యుఎస్కి దగ్గర అవుతుంది. రీసెంట్గా జరుగుతున్న యుఎస్ తోటి అగ్రిమెంట్స్ కానీ, డిఫెన్స్ అగ్రిమెంట్ కానీ, సో ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది పాయింట్ అనమాట. సో సౌదీ అరేబియా కనుక చూసామనుకోండి, సౌదీ అరేబియా దాదాపుగా ద షేర్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ జంప్ టు 17.5% అయ్యే 2026లో ఎక్కడికి సౌదీ అరేబియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇది హైయెస్ట్ లెవెల్ సిన్స్ 2023 తర్వాత సౌదీ అరేబియా నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకోవడం ఎక్కువైంది ఇక్కడే అనమాట. సౌదీ అరేబియా ఈజ్ ఎలీ ఆఫ్ యుఎస్ ఎలీ, ఇది ఫ్రెండ్ అనమాట. సో అక్కడ మనం ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. రీసెంట్ పార్ట్లో యుఎస్కి దగ్గర అవుతుంది కాబట్టి సౌదీ అరేబియా దగ్గర నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. యుఏఈ పార్ట్ వచ్చినప్పటికీ సో దాదాపుగా ఇక్కడ 10.4% దాకా యుఏఈ నుంచి హోల్డ్ అవుతున్నాం. వీళ్ళందరూ ఎలీజ్ అనమాట. తర్వాత కువైట్ నుంచి వచ్చేటప్పటికి మనం కువైట్ నుంచి జరుగుతున్న ఇంపోర్ట్స్ 6.1% ఇంపోర్ట్స్ అనమాట. సో యాజ్ ఎ హోల్ ఏంటి అంటే ద యుఎస్ ఫ్యాక్టర్ అనమాట. ద రిడక్షన్ ఇన్ ద రష్యన్ ఇంపోర్ట్స్ వాజ్ క్లోజ్లీ లింక్డ్ టు ద పొటెన్షియల్ ట్రేడ్ డీల్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ తోటి ట్రేడ్ డీల్స్ జరుగుతుండడం వల్ల ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది అనేది పాయింట్ అనమాట. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which city recently entered the Guinness World Records by planting 251,446 saplings within 1 hour? 1 hourలో దాన్ని ఈ రికార్డ్ని హోల్డ్ చేశారు. 2,51,446 ప్లాంట్స్ని టర్న్ చేశారు. లక్నో ఇచ్చాడు, ప్రయాగరాజ్, వారణాసి కరెక్ట్ వన్. వారణాసి ఆఫ్ ఉత్తరప్రదేశ్ is in news. There's a correct answer. Varanasi has entered the Guinness World Records by planting these many saplings అంటే మొక్కలు within 1 hour during a mega plantation drive. They planted these many saplings అన్నమాట. So then surpassing the China's record ఒకటి ఉంది, దాని రికార్డ్ని హోల్డ్ చేశారనమాట. China's record was there in 2018. China created a record. It planted around 1,53,981 saplings.
saplings. In 2018, it surpassed with the plantation of 2 lakhs, 1 lakh, దాదాపుగా 1 lakh, nearly 1 lakh ఎక్కువ at UP అన్నమాట. In a statement, then the government announced this particular one అన్నమాట. So there is a part. Varanasi is the correct answer here. Answer C is the correct one. Moving to the next one. India recently signed 3 agreements on key minerals. 3 agreements on key minerals on renewable energy and culture with which country? So minerals ఒకటి, మినరల్స్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ కల్చర్, ఈ 3 మేజర్ అగ్రిమెంట్స్ మీద సైన్ చేసింది ఏ కంట్రీతో అంటాడు? ఆస్ట్రేలియా కాదు, జర్మనీ కాదు, ఇట్స్ కెనడా. కెనడా కరెక్ట్ వన్. కెనడా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. So India and Canada exchanged 3 agreements in different areas, including critical minerals cooperation, critical minerals cooperation 1, and promoting the use of renewable energy, and one more is that cultural cooperation. ఇవి అన్నమాట. So ఇక్కడ the Prime Minister and his Canadian counterpart held delegation level talks in a Hyderabad house అన్నమాట. హైదరాబాద్ హౌస్ ఇన్ న్యూఢిల్లీలో జరిగే ఈ డిస్కషన్స్. న్యూఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అన్నమాట ప్లేస్. So then India Canada strategic partnership, they discussed about this India's Canada strategic partnership, and then they discussed about the research, innovation, people to people ties, education, ఇలాంటి వాటిని కూడా సబ్ టాపిక్స్ కూడా ఫోకస్ చేయడం జరిగింది. మేజర్ అగ్రిమెంట్స్ వచ్చేటప్పటికి క్రిటికల్ మినరల్స్, promoting use of renewable energy and cultural cooperation. That's the point. Moving to the next one. Which state recorded the highest GST growth rate of the 37%? Most important economic question about 37% in the financial year up to December 2025. Recorded highest GST growth ఎవరు రికార్డ్ చేశారో అని అడుగుతున్నాడు. సో 37% అన్నమాట. అది ఎప్పటి నుంచి? ఫినాన్షియల్ ఇయర్ అప్ టు డిసెంబర్ 2025 లోపు అన్నమాట. ఆప్షన్స్ ఇచ్చాడు. అస్సాం, నాగాలాండ్ ఇచ్చాడు, మణిపూర్, సిక్కిం, త్రిపుర ఇచ్చాడు. సో ఆన్సర్ బి is the correct one here we have. Nagaland has recorded the highest GST growth in the country at 37%, significantly surpassing the national average anta ante national average of 6.8%. నేషనల్ యావరేజ్ జాతీయ సరాసరి ఎంత అంటే 6.8% అన్నమాట. డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ అప్ టు డిసెంబర్ 2025. దిస్ వాజ్ అనౌన్స్డ్ బై ద గవర్నర్ ఆఫ్ నాగాలాండ్. వచ్చేటప్పటికి మనకి ఈయన అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. అజయ్ కుమార్ భల్లా అనౌన్స్ దిస్ పర్టిక్యులర్. అండ్ Nagaland, which commenced, he described the achievement as a rare distinction and attributed it to the systematic, technology-driven and data-led reforms by the state government and announced it again. And Governor Balla also informed that the state's GST collections, దాదాపుగా వచ్చేటప్పటికి జనవరి 2026లోనే it stood at a very good number, జనవరిలో కూడా అని హైలైట్ చేయడం జరిగింది అనమాట. సో దట్ ఇస్ ద పాయింట్ హియర్ వీ హ్యావ్. సో ఫోకస్ చేయాల్సిన అంశం అది మనకి. సో ఇలాంటి స్టేట్స్ ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని వాటికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే, సో ఇది అనౌన్స్ చేసింది ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ కాబట్టి నాగాలాండ్ గవర్నర్. నాగాలాండ్ సీఎం కూడా చూద్దాం. నాగాలాండ్ సీఎం మనకు తెలుసు నిఫెరియో. నాగాలాండ్ నిఫెరియో, NEIPHIU అనమాట. PHIURIO, నిఫెరియో. సో బ్రెజిల్లో మనకి రియో డిజనీరియో అని ఒకటి ఉంటుంది. రియో డిజనీరియో అని ఒక సిటీ ఉంటుంది. సో రియో గుర్తుండిపోతుంది. బ్రెజిల్లో ఒక సిటీ పేరు కూడా రియో డిజనీరియో. సో లైక్ వైజ్ అనమాట. హీఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్. సో దాదాపుగా 2018 నుంచి సిన్స్ 2018 హీఈస్ ద చీఫ్ మినిస్టర్ అనమాట.
He's in that particular position అనమాట, లాంగ్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అంటారు. అండ్ హీ బిలాంగ్స్ టు ద ఎన్పిఎఫ్ అనమాట. హీ బిలాంగ్స్ టు ఎన్పిఎఫ్, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అనమాట. నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్. దట్స్ ద పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అండ్ a special question. Which of the following statements about NASA's Artemis program? Artemis. ఈ ఆర్టమిస్ కూడా న్యూస్లో ఉంది. ఆర్టమిస్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా కింద ఇచ్చిన పాయింట్స్ ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు మనకి. ఆర్టమిస్ ఇస్ నాసా రీస్ట్రక్చరింగ్ ద ఆర్టమిస్ లూనార్ ప్రోగ్రామ్ డ్యూ టు రిపీటెడ్ డిలేస్. ఈ ఆర్టమిస్ ఏంటి అని అంటే నాసాస్ లూనార్ ప్రోగ్రామ్ అనమాట. ఇది లూనార్ ప్రోగ్రామ్. ఇందాక మ్యావెన్ చూసాం కదా, మ్యావెన్ ఇస్ రిలేటెడ్ టు మార్స్ అనమాట. ఇది లూనార్, చంద్రుడికి సంబంధించింది అనమాట. నాసా ఇంట్రొడ్యూస్ చేస్తున్న లూనార్ ప్రోగ్రామ్, అంటే చంద్రుడి మీదకి ప్రోగ్రామ్ అనమాట. ఇదేమవుతుందంటే ఇట్స్ కీప్ ఆన్ డిలేయింగ్ అనమాట. ఆర్టమిస్ అనేది డిలే అవుతూ ఉంది. సో దానికి ఇది న్యూస్లో మళ్ళీ హైలైట్ చేయడం జరిగింది అనమాట. సో నాసా ఈజ్ రీస్ట్రక్చరింగ్ ద ఆర్టమిస్. ఈ ఆర్టమిస్ని ఇట్స్ రీస్ట్రక్చరింగ్, దీనిలో చాలా మార్పులు చేర్పులు తీసుకొని వస్తుంది అనమాట, రీస్ట్రక్చర్ చేస్తుంది అనమాట. అందుకని మనకి వార్తలో ఉంది. సో ఆర్టమిస్ కనుక మనం చూసామనుకోండి, ఇక్కడ ఏమంటాడు, ఆర్టమిస్ ప్రోగ్రామ్ గురించి ఉన్న అంశాల్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఆర్టమిస్ క్యారీడ్ ఆస్ట్రోనాట్స్ టు ద మూన్ ఇన్ 2022 అంటున్నాడు ఒకటి. అండ్ ద ఆర్టమిస్ ప్రోగ్రామ్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్ ఆన్ మార్స్ ఇమీడియట్లీ. అసలు మార్స్ కాదు కదా. Artemis program aimed to explore moon and prepare for future crowd missions to the Mars. No, Artemis missions are focused only robotic exploration of the moon. Artemis was launched in 2015. So Artemis launched in 2022 anamata. This was launched in 2022, not 2015. Idi kuda kaadu. So Artemis 1, ఆర్టమిస్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, 1 2015. ఆర్టమిస్ మనకి 1 2015 ఇది 2015లో లాంచ్ చేశారు. తర్వాత 2, 3, 4 ఆర్ ప్లాన్ టు బి లాంచ్డ్. ఇంకా లాంచ్ అవ్వలేదు, అవి అవ్వడానికి రెడీగా ఉండాలన్నమాట ఫ్యూచర్లో. సో ఇక్కడ మరి ఆర్టమిస్ ఏం చేస్తుందంటే, నాసా విల్ సెండ్ ఆస్ట్రోనాట్స్ on increasingly difficult missions to explore more of the moon for scientific discovery, economic benefits, and build on our foundation of the first crewed missions to the Mars. ఇక్కడ ఏమన్నాడు, ఫ్యూచర్ aim to explore the moon and prepare for the future crewed missions for the Mars. This is the correct one. So Artemis 1 carried astronauts to the moon in 2022 అన్నాడు. This was launched in 2022. No, wrong one. Adi first kuda. So second one wrong anyways. Then Artemis program aiming to explore the moon and prepare for future crewed missions to the Mars. Mars మీదకి crew ని తీసుకెళ్ళాలి, group of astronauts ని తీసుకెళ్ళాలి అనేది కాన్సెప్ట్. Answer C is the correct one. And moving to the next one. Who has recently assumed charge as the chairman and managing director of GAIL అంటాడు. సో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త పర్సన్ ఎవరు అడుగుతున్నాడు. సందీప్ కుమార్ కాదు, దీపక్ గుప్తా కరెక్ట్ వన్. సో అజయ్ కుమార్ భల్లా ఇందాటి కాంటెక్స్ట్లో చూసాం కదా. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది గెయిల్ అండ్ ఈ సక్సీడింగ్ successor of Sandeep Kumar Gupta. He is the successor of Sandeep Kumar Gupta, who superannuated on 28th anamata. So with the tenure extending until February 28th, 2029. In 2029 దాకా ఈయనే ఉంటారనమాట. Steps into leadership as a crucial time for ఎనర్జీ సెక్టర్. చాలా అవసరమైన సందర్భాల్లో ఈయన చాలా గెయిల్ పార్ట్లో చాలా సపోర్ట్ చేసిన పర్సన్ అనమాట. సో అది కాంటెక్స్ట్ ఇక్కడ మనకి. గెయిల్కి వచ్చేటప్పటికి గెయిల్ ఇండియా లిమిటెడ్ మనకి మహారత్న పిఎస్యు అనమాట, విచ్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కదా, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్
1984 అనమాట మనకి, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1984. సో మహారత్న కంపెనీ. సో మహారత్న ఇండియాస్ ప్రీమియర్ న్యాచురల్ గ్యాస్ యూటిలిటీ బ్రాండ్ అనమాట. సో అది స్పెషాలిటీ దీన్ని మనకి ఎల్ఎన్జీకి రిలేటెడ్గా స్మాల్ స్కేల్ ఎల్ఎన్జీ ప్రొడక్షన్ వాటిలో ఇది స్పెషల్ వన్ అనమాట. సో యాజ్ ఆఫ్ 2026 ఇట్ ఈస్ అడ్వాన్సింగ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ముంబై, నాగ్పూర్, తర్వాత జార్సుగూడ పైప్ లైన్ డెవలపింగ్ స్మాల్ స్కేల్ ఎల్ఎన్జీని డెవలప్ చేస్తుంది. ఇక్కడ మహారత్న స్టేటస్ మనకి 2013లో వచ్చింది. 2013 మహారత్న స్టేటస్. కోర్ ఫంక్షన్ ఏంటి అంటే న్యాచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్. ఫంక్షన్ వచ్చేటప్పటికి కోర్ ఫంక్షన్ న్యాచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్. న్యాచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్ అండ్ ఇక్కడ మనం కొన్ని డెవలప్మెంట్ ఆఫ్ వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ ఇనిషియేటివ్ కీ ప్రాజెక్ట్స్లో వన్ నేషన్ వన్ గ్యాస్, వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో చాలా ముందంజలో ఉన్న ఎంటిటీ అనమాట ఇది. సో కొన్ని స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత రీసెంట్ పార్ట్లో రీసెంట్గా గెయిల్ కాంటాక్ట్స్ మనం కనుక చూస్తే ఇట్ ఇస్ అ సెట్టింగ్ అప్, చాలా ఇంపార్టెంట్ వన్ అది. ఇండియాస్ ఫస్ట్ స్మాల్ స్కేల్ ఎల్ఎన్జీ యూనిట్, స్మాల్ స్కేల్ ఎల్ఎన్జీ యూనిట్ అనమాట. అదే మనము ఎస్ఎస్ఎల్ఎన్జీ అంట. ఎక్కడ అంటే విజయపూర్ ఆఫ్ మధ్యప్రదేశ్, విజయపూర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎంపీ. వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది, స్పెషల్ వన్. ఇది స్పెషల్ అనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. సెట్టింగ్ అప్ సెట్ చేస్తోంది ఇంకా అది. దాంతోపాటు ఇంకొకటి కూడా ఉంది రీసెంట్ టర్మ్లో మనకి. ఇది ఫస్ట్ అయితే, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కన్స్ట్రక్టింగ్ 1702 కిలోమీటర్స్. కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట ఇది. కన్స్ట్రక్టింగ్ 1702 కిలోమీటర్స్ ముంబై నాగపూర్ ఝార్సుగూడ పైప్ లైన్. ఝార్సుగూడ పైప్ లైన్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. సో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ పైప్ లైన్స్ ఇన్ ఇండియా అనమాట ఎల్ఎన్జీ కన్స్ట్రక్షన్లో. దట్ ఇస్ అ కాంటెక్స్ట్ హియర్ వి హావ్. ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ వన్స్. సో ఫోకస్ చేయాల్సిన అంశాలు కూడా అనమాట. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్. సో ద ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్, EMI, ఎలిజిబుల్ manufacturer importer scheme. Manufacturer importer scheme allows manufacturers to అంటున్నాడు. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే మనకి ఈ ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్ స్కీమ్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇంట్రడ్యూస్డ్ డిఫర్డ్ కస్టమ్ డ్యూటీ పేమెంట్ ఫెసిలిటీ ఫర్ ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్ అండర్ EMI స్కీమ్. ఈ EMI స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి దీని ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే, దీని మీద ఫోకస్ ఏంటి అని అంటే, EMI స్కీమ్ ద్వారా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, CBIC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంట్రడ్యూస్డ్ a deferred custom duty payment, payment facility for deferred custom duty payment facility for eligible manufacturers. ఎవరైతే ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి దెన్ ఈ CBIC ఏం చేస్తుందంటే కస్టమ్ డ్యూటీ పేమెంట్ ఫెసిలిటీని రిలాక్స్ చేస్తుంది అనమాట. సో దీన్నే ఇది దేని కింద అంటే EMI స్కీమ్ కింద లాంచ్ చేసింది ఎవరు? CBIC, విచ్ ఈస్ లాంచ్డ్ బై CBIC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనమాట. ప్రజెంట్ అది CBIC.
ఎప్పుడు అనౌన్స్ చేశారు మనకి? ఇది యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. 26-27 బడ్జెట్లోనే, రీసెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేసింది. సో లైక్ ఎప్పటి నుంచి అంటే డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దీన్ని కంటిన్యూ చేస్తారు అని అంటే 1 ఏప్రిల్ 2026 నుంచి ఈ ఫెసిలిటీ 31 మార్చ్ 2028 దాకా కొనసాగుతుంది అనమాట ఈ ఈఎంఐ స్కీమ్. సో ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్ అంటారు. ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్ అంటారు అనమాట స్కీమ్ నేమ్ అది. దీనిలో ఏంటి అంటే మెకానిజం ఏంటి అంటే ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ స్కీమ్స్ కెన్ క్లియర్ ఇంపోర్టెడ్ గూడ్స్ వితౌట్ పేయింగ్ కస్టమ్స్ డ్యూటీ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లియరెన్స్. క్లియరెన్స్ జరిగేటప్పుడు ఇంపోర్ట్ డ్యూటీని కట్టకుండా ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఇట్ మంత్లీ యాజ్ పర్ ద డిఫర్డ్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ రూల్స్. సో 2016 డిఫర్డ్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ రూల్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ డ్యూటీ రూల్స్ అని ఇది మనకు ఒక ఎనాక్ట్మెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తుంది అని అంటే లైక్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేయింగ్ కస్టమ్స్ డ్యూటీ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లియరెన్స్ దాన్ని ఏం చేస్తుంది అంటే రెడ్యూస్ చేస్తుంది అనమాట, తగ్గిస్తుంది అనమాట, డిఫర్ చేయడం అంటే ఇక్కడ తగ్గించడం. దానివల్ల ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరర్ బెనిఫిట్ అవుతాడు. సో ఆబ్జెక్టివ్ ఏంటి మరి దానివల్ల ఉన్న దాని ఉద్దేశం ఏంటి అని అంటే ఇంప్రూవింగ్ ది క్యాష్ ఫ్లో. మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇంప్రూవింగ్ క్యాష్ ఫ్లో. ఒకటి, ట్యాక్స్ తక్కువ కడుతున్నారు కాబట్టి క్యాష్ ఫ్లో పెరుగుతుంది ఫర్ హోమ్ మ్యానుఫ్యాక్చరర్కి. అంతేకాకుండా ప్రమోటింగ్ కంప్లయన్స్, ఈజీగా కట్టడానికి ముందుకు రావడానికి కూడా స్కోప్ ఉంటుంది, కంప్లయన్స్ ఉంటుంది. అంతేకాకుండా బూస్టింగ్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకి లోకల్గా ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని సపోర్టింగ్గా కూడా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుంది? ఎన్హాన్సింగ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్హాన్స్ అవుతుంది, బిజినెస్ ఎన్హాన్స్ అవ్వడానికి స్కోప్ దొరుకుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో మనం ఇక్కడ క్వశ్చన్ చూడండి. మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్ట్ స్కీమ్ అలౌస్ మ్యానుఫ్యాక్చరర్స్ టు పే కస్టమ్ డ్యూటీ మంత్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లియరెన్స్. దట్ ఇస్ అ పార్ట్. మంత్లీ పే చేయకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ క్లియరెన్స్ అప్పుడు పే చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది అంటున్నాడు. దట్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అవాయిడ్ జిఎస్టీ కాదు, రిసీవ్ సబ్సిడీస్ కాదు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ ఆన్సర్. బి ఇస్ ద టర్మ్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్, మనకి ఎకానమీకి రిలేటెడే. సో బడ్జెట్ని కూడా టచ్ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ 100% మీ ఎస్ఎస్సి అయినా బ్యాంక్ అయినా సో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయినా స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంది. ఈఎంఐ సింపుల్ అడగచ్చు. దీనిలోనే వాట్ ఈఎంఐ స్టాండ్స్ ఫర్ ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్. న్యూస్లో ఉన్న అంశం కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఇస్ ద ఆబ్జెక్టివ్. సో then these are the MCQs for the day. Then we will discuss some more in the coming session. And then so keep watching the videos. Already manaki budget 25-26-27 budget MCQs available ga unnai. It's a beautiful and very good standard MCQs avi. And వాటితో పాటు మనకి పద్మా అవార్డ్స్ కూడా అనౌన్స్ వీడియో అవైలబుల్గా ఉంది. సో వాటిని చూడండి, 100% బెనిఫిట్ అవ్వండి. సో నా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.